హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడామ్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ భీమవరం. ఈ రోజైతే భీమవరంలో ఉన్నాం. ప్రజెంట్ మనం చూడండి, చుట్టూ చల్లటి వాతావరణం, పచ్చని వాతావరణంలో ఉన్నాం. పల్లెటూరులో ఉన్నాం. ఇక్కడే భీమవరం పక్కనే కాళ్ళ అనే ఊర్లో ఉన్నాం. చూడండి, మనకి సంక్రాంతి అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది భీమవరం. కోడి పందాలు కానీ ఏదైనా సరే అదిరిపోద్ది, మామూలుగా ఉండదండి. చూడండి, ఖచ్చితంగా ఈ వీడియోస్ మీకు నచ్చుతాయి. సంక్రాంతి సీరియస్ వీడియోస్ మొత్తం చాలా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తానం చేయకుండా భోగితానం చేయవా? చేశాను రా బాబు. చేశారు బాబు. రా ముందు ఇవాళ వచ్చింది భోగితానం చేయాలి. స్నానం చేయాలి, మామూలు స్నానం చేస్తే చేయాలి. భోగితానం ఇవాళ భోగితానం చేయాలి. మళ్ళీ చేయాలి, ఆల్రెడీ చేశారు బాబు. అసలు కుదరదు. సంవత్సరానికి వచ్చింది ఫస్ట్ పండుగ. దాదా ఇదిగోండి బాబు, గోదావరి తట్టుకోలేము. ఏమొచ్చినా ఏమొచ్చినా మనం చేసాను రా బాబు. ఎక్కడ చెయ్యాలి ఇవాళ. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఎర్లీ మార్నింగ్ 5 అయింది. భీమవరం పక్కన కాళ్ళ అనే చిన్న పల్లెటూరులో ఉన్నా. చూడండి ఎంత బాగుంది ఎర్లీ మార్నింగ్. అసలు బ్యూటిఫుల్ లొకేషన్, అసలు భలే ఉంది. పల్లెటూరులో చిన్న అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ భోగిమంట ఆల్రెడీ వేసేసారు మా బావ వాళ్ళు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ టెంపుల్ని చూసుకొని పక్కనే వేసారు, అది కూడా చూసుకుందాం ఈరోజు. భోగిమంట అది ఆల్రెడీ భోగిమంట వేసారు. ఓ సూపర్ ఉంది ప్లేస్, పచ్చని పల్లెటూరులో. ఎండిపోయి మంట వచ్చేసి అక్కడ వెళ్తుంది, అక్కడ వెళ్తుంది. తెల్లవారుజామున పల్లెటూరులో భోగిమంట చూస్తూ టీ తాగితే ఆ కిక్కే వేరప్ప అసలు. వావ్, తాజ్. భోగిమంట మీద ఇలా వాటర్ పెట్టుకొని స్నానం చేయాలి, సూపర్ అసలు అది. అలా భోగిమంట దగ్గరే తెల్లవారుజాము అయిపోయింది. ఇంకా ఒక్కసారి మొత్తం చూసుకొని చక్కని పల్లెటూరు చూసుకొని స్నానం చేయాలి. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం. ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒక్కసారి భోగిమంట దగ్గరికి వద్దాం. ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. పల్లెటూరు ఎర్లీ మార్నింగ్ ఫాగ్, అసలు ఆ ఫాగ్తో పల్లెటూరు చూస్తే భలే ఉంది. మా బావాళ్ళ ఇంటి ఎదురుగానే వరి పంట మొత్తం చూడండి ఎలా ఉందో. ఇదే వాళ్ళ ఇల్లు. ఏ వరి పంటేనా ఇది రాజు?
వరి పంటేనా ఇది? ఇంకా అవ్వలేదా? వేయలేదా? అది ఆకుమడి. ఏది అది ఆకుమడి, దాన్ని పీకి ఇదంతా ఉడుకుతారు. అక్కడ పీకి ఇక్కడ వేస్తారు మొత్తం. ఇక్కడ వేస్తారు. అదంతా పీకి ఆకుమడి అంటారు దాన్ని. అక్కడికి వెళ్తే ఇస్తే ఇంకా బాగుంటుంది. వెళ్దాం అక్కడికి. చూద్దాం. ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది. అంటే అక్కడ తీసేసి ఇక్కడ వేస్తారు. అది నాటుతారు అన్నారు. అదే నాటుతారా? నాటుతారు. పందానికి పుంజులు నెక్స్ట్ ఇయర్కి అవి ఇప్పుడు వేసేది ఇదేనా? ఈరోజా రేపా ఇది? ఈరోజు. ఈరోజు పందానికి రెడీయా? పేరేంటి దాన్ని? పచ్చికాకి. పచ్చికాకి. పచ్చికాకి జాత. లేటు కట్టేస్తాను. ఇంకా గ్రూప్ వస్తుంది ఆగు. అదేం జాతి? ఇది పచ్చికాకి. పచ్చకాకి జాతేనా? మీరు మీ కోసి మాసం పంపించాను తెలుసా? కోసి పంది పోసి పోయింది, కాలు పోయిందని పంపించాను. ఇది పందానికి ఎప్పుడు మరి? దాని పిల్ల పని చేయదు. ఇది ఏ రెక్క అవుట్ వచ్చింది, రెక్క పోయింది. సోమవారంలో ఈరోజు పందానికి రెడీ అయిన పచ్చకాకి జాతి 4 కోళ్ళని వేసేద్ది ఈరోజు. 4 పుంజుల్ని దగ్గరికి. బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి. మనమందరం పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళమే. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇలాగే ఆవు పేడతో పిడకలు చేసి భోగిమంటలో వేసేవాళ్ళం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, చాలా బాగుంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు. ఊరంతా తిరిగి ఆవు పేడ తీసుకొచ్చి అలా పిడకలు చేసి ఎవరు ఎక్కువ చేసామని పోటీలు కూడా పెట్టుకునేవాళ్ళం. మేమైతే అలాగే చేసాం ఖచ్చితంగా. అలా పెట్టుకొని ఎవరు ఎక్కువ చేసామని చెప్పి పోటీ పెట్టుకొని మరీ అలా పెద్ద పెద్ద దండలు చేసేవాళ్ళం, తీసుకొచ్చి అలా భోగిమంటలో వేసేవాళ్ళం. అలాగే మీకు గుర్తుంటే కనుక ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనతో పాటు వచ్చిన పెద్దవాళ్ళు అక్కడ అలా ఆ బొగ్గుని తీసుకొచ్చి మనకు బొట్టు పెట్టేవాళ్ళు. రియల్ కల్చర్ అది. చాలా బాగుండేది అప్పుడు. ఇప్పటికీ పల్లెటూరులో చాలా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. సిటీల్లో చేయకపోవచ్చు కానీ పల్లెటూరులో మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంచి విషయం అది. చూడండి, అది అవి చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తుకొస్తాయి. సూపర్ అసలు. అది దీని కూతురు, దాని తల్లిది. తల్లి అది. అది అదే అది అది పిల్ల, దాని పిల్లనా ఇది? ఇది పెద్దదే, అది చెల్లెలు. దీని తర్వాత పుట్టింది అది. ఇది కాదు, అది పాక. అది ఇది పొంగులు రావా? పొంగులు రావు. ఇది ఇంకెదగదు, ఎదగదు, అంతే అంతే. అది దీని తర్వాత పుట్టింది అది. అది దాంతి దీన్ని వద్దు, అది పాకలో ఉంది. దీనికన్నా మాట్లాడుకుంటుంది అది. వెళ్దాం పాకలోకి వెళ్దాం. డేవిడ్ చేసి దిండు. ఇదో పుంజు ఏం ముదకొస్తుంది అంతే. అది ఆటకే ఏముందా? దా ఒంటి చేతి వెనక పంపించేస్తున్నాడు. సరదా అంతే. ఇద్దామా తగ్గింతే. ఇది ఆడి చిన్నోడు దీని కాల్లో ఉండేవాడు. ఇదేనది, అదే ఇది దీని కాల్లో. దా దా ఆడనే చూడు, ఆడనే నాకేస్తుంది. నాకుతుంది చిన్నప్పటి నుంచి అలవాటు. కండవది మాయా, నువ్వు కండవ తీ భుజం మీద. ఫోటో తీసి పట్టుకో. అరే నువ్వంటే ఇష్టం రా దానికి. అమ్మాయి
ఏంటి గుడ్డా? గుడ్డు గుడ్లు పెట్టి మేపుతున్నావు కోడి పుంజలకి. బాదం పప్పులు కూడా. పుంజికి ఇప్పుడు పుంజి చూడు ఎలా ఎగురుతుందా, దీనికి కాపులే వేస్తాం. ఏంటి బాదం పప్పా? ఏయ్ మామూలుగా కాదు కాదు. ఇది ఎప్పుడు పందానికి? రేపు సంక్రాంతికి ఇది పెట్టు. ఇప్పుడు మనం పందానికి తీసుకెళ్తాం కోడి పుంజి. ఇదే ఏంటిది? ఇది ఏ జాతి ఇది? తేతువా వేస్తుందా? వేసేయాలి, ఒక 2-3 వేసేయాలి ఏదో ఒకటి. ఓకే నడు. ఇంకా భీమవరం బ్రిడ్జ్, అది రైల్వే బ్రిడ్జ్. ఆల్రెడీ ఇంకా మనం భీమవరం వచ్చేసాం. చాలా ఉన్నాయి, చాలా ఎక్కడ పడితే అక్కడ కోడి పందాలు పర్మిషన్ ఉంది కాబట్టి పెట్టుకున్నారు, చాలా చోట్ల ఉన్నాయి. మనం భీమవరం వచ్చేసాం, వచ్చేసాం ప్లేస్కి. ఇక్కడే అరేంజ్ చేశారు. ఒక 3-4 కోళ్ళు వేసుకొస్తున్నాం కోడి పుంజుల్ని. ఏది వర్కౌట్ అయితే తీసేస్తారు. ఇంకా రెడీగా ఉన్నావా వేసేయడానికి? రెడీగా ఉండు. ఇదొకటి అదొకటి. కోడి పందాలు చూడడానికి పందెం రాయలందరూ రెడీ. పందాలు వేసేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా వస్తూ ఉంటారు. ఈరోజే స్టార్టింగ్ కాబట్టి వస్తూ ఉంటారు జనాలు. చూద్దాం. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ లెక్క ప్రకారం కోడి పందాలని డైరెక్ట్గా వీడియో తీసి అప్లోడ్ చేయకూడదు. అది యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకమంట. ఆల్రెడీ అప్లోడ్ చేశాను చిన్నది, ఒక వార్నింగ్ వచ్చింది, ఇంకా అప్లోడ్ చేయకూడదని చెప్పి మెయిల్ వచ్చింది. అసలు అప్లోడ్ చేస్తే నాకు ఛానల్కే స్ట్రైక్స్ వస్తాయి, అందుకే అప్లోడ్ చేయలేదు వీడియోస్. ఓకే, ఇంకా విషయం ఏంటంటే ఆల్రెడీ పందెం వేసాం. 2 ఫట్ 50,000 దొబ్బే ఈరోజు మొత్తం అందరికి కలిసి. రేపు కవర్ చేద్దాం మొత్తాన్ని. ఓకే, ఇంకా నైట్ వ్యూ చూడండి భీమవరం మావులమ్మ టెంపుల్ దగ్గర, చాలా బాగుంది. ప్లీజ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసు కదా. ఓకే, బాయ్.